ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కావచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే మేలు చేకూర్చడమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలాఖరులోగా రెండో విడతకు సంబంధించిన మార్గదర్శకాలు, ఎంపిక జాబితాపై అధికారులు కసరత్తు పూర్తి చేయనున్నారు. తమ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఆవిష్కరించిన ఆయన, ఇది ప్రజలకు భూమికి సంబంధించిన అన్ని హక్కులను భద్రపరుస్తుందని వివరించారు. భూమి రికార్డులో పారదర్శకత తీసుకురావడమే ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశం. రైతు దగ్గర నుంచి కొనుక్కున్న ఆసామికి ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే అమ్మాలని అనుకుంటారో, ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థని ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చుకున్నామో, దీంట్లోకి మీరు లాగిన్ అయినట్లయితే ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఏ అధికారి దగ్గరికి పోయి మీరు ప్రాధాయపడవసరం లేదు. మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ సర్వేర్లకి ఆటోమేటిక్ గా అదే ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ సర్వేరు మీరు పంపించిన 24 గంటల్లోంచి 48 గంటల లోపే ఆ సర్వేరు దాని చుట్టూ ఎవరెవరైతే ఆసాములు ఉన్నారో వాళ్ళకి వారం రోజులు నోటీస్ ఇస్తాడు. ఆ లైసెన్స్డ్ సర్వేరు సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసిన దాన్ని మండల స్థాయిలో ఉండే సర్వేరు 1 లేదా 2 రోజుల్లో దాన్ని వెట్టింగ్ చేసి క్లియర్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ తో పాటు మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది.